సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా పోడు భూముల రైతుల సమస్యలపై అధికారుల సమీక్ష సమావేశం. హాజరైన ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అటవీ శాఖ అధికారులు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష. మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ. చికెన్ వ్యర్థాలతో పర్యావరణ విధ్వంసం పట్టించుకుని అధికారులు. జిల్లా వ్యాప్తంగా చికెన్ సెంటర్లలో జోరుగా సాగుతున్న వ్యర్థాల వ్యాపారం. మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో శనివారం రోజున పోడు భూముల రైతుల సమస్యల పట్ల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. అనంతరం చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని పోడు భూముల రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పోడు భూముల రైతులు ఎంతో నష్టపోయారని, వారికి ప్రభుత్వం చేయూతని ఇవ్వకపోగా వారిపై దాడులు చేసి అక్రమ అరెస్టులకు ప్రోత్సహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోడు భూముల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీని ఇచ్చారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ, ఎఫ్డీఓలతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో వాహనదారులు, వ్యాపార సంస్థలు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని నూతనంగా బాధ్యతలు తీసుకున్న మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ సీఐ బి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పట్టణ ట్రాఫిక్ సీఐ బి సత్యనారాయణ మాట్లాడుతూ, మద్యం తాగి బండ్లు నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ట్రిబుల్ రైడింగ్ చేయడం, రోడ్డు నిబంధనలను ఉల్లంఘించడం లాంటివి చేసిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వేయడం జరుగుతుందని తెలిపారు. చిరు వ్యాపార సంస్థలు తమ దుకాణాలను, తోపుడు బండ్లను రోడ్లపై నిలపకుండా వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, వాహనదారులు జాగ్రత్తగా గమనించాలని మంచిర్యాల పట్టణ సీఐ బి సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల ప్రజలకు మరియు మంచిర్యాల పట్టణానికి విచ్చేస్తున్న వాహనదారులకు మరియు ఆటో డ్రైవర్లకు, ఇతర వాహన డ్రైవర్లకు అందరికీ తెలియజేయలేదు ఏమనగా, నేను బి సత్యనారాయణ మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నూతనంగా జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రోడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహన నియమాలన్నీ కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, మైనర్ల వాహనాలు ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ భద్రత కోసం హెల్మెట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మీ వల్ల ఇతరులకు, ఇతర వాహనదారులకు ఏ రకమైన ఇబ్బంది జరిగినా కానీ చట్ట ప్రకారం మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి పళ్ళ షాపులు మరియు ఇతర షాపుల యజమానులకు తెలియజేయనేది ఏమనగా, మీ యొక్క షాప్కి వచ్చే వాహనాలు ఒక సిస్టమేటిక్గా పెట్టుకునే విధంగా మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిర్యాల ప్రజలకు మరియు వాహనదారులకు రోడ్డు యొక్క యూసేజ్ అనేది చాలా పద్ధతి ప్రకారంగా జరగడానికి కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. మంచిర్యాలలో మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 9 o'clock వరకు, 10 o'clock వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ డ్రైవ్ అనేది అప్ టు 1-2 o'clock వరకు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి చట్ట ప్రకారంగా జైలు శిక్ష అనేది విధించబడుతుంది. ఈ విషయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మైనర్ డ్రైవింగ్ ఇస్తే కనుక మైనర్ యొక్క తల్లిదండ్రులకి, పేరెంట్స్కి జైలు శిక్ష ఉంటుంది. దానికి సంబంధించి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద వాళ్ళ పేరెంట్స్కి, మైనర్స్కి వెహికల్ ఇచ్చినందుకు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు విషయంలో తల్లిదండ్రులు మైనర్లకు వెహికల్ ఇవ్వకూడదు. అదేవిధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందికి గురి చేయకూడదు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జెట్ హెల్పింగ్ హ్యాండ్స్, ఆస్ట్రేలియా మెల్బోర్న్, రామడుగు సత్య మహిళా ఆరోగ్య వికాస, క్యాన్సర్ అవగాహనపై మహిళా వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా వికాస తరంగిణి మహిళా సభ్యులు మాధవి, రవీంద్ర, హనుమంతరావు, మంజు భాషిని మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం అవగాహన కల్పించడానికి ఆదివారం పాత మంచిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి మహిళలందరూ హాజరై తమ ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగించడానికి స్కూటీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ వ్యాధులతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, ఆ వ్యాధుల పట్ల అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారని, ముందస్తుగా వ్యాధుల నిర్ధారణ చేసుకుంటే నివారణ సాధ్యమేనని వారు అన్నారు. మహిళలందరూ పాత మంచిర్యాలలో నిర్వహించే ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరానికి హాజరై ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసింహరావు, కృష్ణారావు, ఉషా క్రాంతి, రాజేశ్వరరావు, బాలకృష్ణారావు, లక్ష్మణరావు, వికాస మహిళా తరంగిణి సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. ఉచిత మహిళా ఆరోగ్య వికాస్ శిబిరాన్ని మన పాత మంచిర్యాలలో గవర్నమెంట్ స్కూల్లో ఈ కార్యక్రమం మహిళలందరికీ నిర్వహించబోతోంది. దానికి ముందుగా మహిళల్లో అవగాహన కలిగించడం కోసం మహిళలందరికీ కూడా ఒక స్కూటీ ర్యాలీ ద్వారా మహిళల్లో అవగాహన కలిగించాలి అని చక్కటి కార్యక్రమాన్ని మన మంచిర్యాల వికాస్ తరంగిణి చేపట్టింది. దేనిపైన అవగాహన కలిగించాలి, ఏ ఏ సమస్యల పట్ల మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారి ఆరోగ్యాన్ని చూసుకోకుండా వారు ఎలా అయితే ఈ సమస్యల్ని అధిగమించి క్యాన్సర్ రహిత సమాజంగా నిర్మించాలి అని ఆలోచించి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనం ప్రతి మహిళకి అమ్మా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో, చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా నువ్వు పరిశీలించుకొని తద్వారా నీ కుటుంబాన్ని సమాజాన్ని కాపాడుకో అని మనం చెప్తూ ఉన్నాం. కానీ చాలామంది మహిళలకి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల క్యాన్సర్ ముదిరి దశలు దాటిన తర్వాత ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వారు పడే సమస్యలు ఇవన్నీ కూడా కళ్ళారా చూసిన శ్రీ చినజీయర్ స్వామి వారు మన దగ్గర మన ప్రాంతంలో ఉన్న మహిళలు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి, రొమ్ము క్యాన్సర్కి భారతదేశం ప్రథమ స్థానంలో ఉండడం దురదృష్టం. కనుక మహిళలకి ఇలాంటి కార్యక్రమాన్ని మనం అందించాలి. మన సమాజానికి చెప్పగలుగుతారు కానీ మహిళలు లోపల చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. మహిళలు కూడా కుటుంబంతో పంచుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. అదే గర్భసంచి ముఖద్వార సమస్య, రొమ్ము పరీక్షా విధానం. ఇవి రెండు చెప్పుకోలేక ఈవెన్ గైనకాలజిస్ట్, జెండర్ డాక్టర్ అయినప్పటికీ కూడా వెళ్ళే ఆలోచన మన మహిళలో లేకపోవడం, తన గురించి తాను పట్టించుకోకపోవడం అనేది దురదృష్టం. అందుకనే చినజీయర్ స్వామి వారి ఆశయం ఏంటంటే గృహిణి బాగుంటే గృహం, తద్వారా సమాజం బాగుంటుంది, అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అనే నానుడితో ప్రతి మహిళలో ఇలాంటి శిబిరాల ఒక ఆవశ్యకత కలిగించాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా నేపాల్లో కూడా స్వామివారు నిర్వహింపజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 26 లక్షల మంది మహిళలకు అవగాహన కలిగించి ఏ ఎన్జిఓ సంస్థ చేయలేని సేవలను స్వామివారు సమాజానికి అందించారు అని చెప్పడానికి మా వికాస్ తరంగిణి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. అలాంటి కార్యక్రమాన్ని ఈ మంచిర్యాల పట్టణంలో రేపటి రోజున, ఇవాళ రోజున ఏర్పాటు చేశారు. రేపు శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటే దానికి ముందు అవేర్నెస్ కలిగించడంలో భాగంగా ప్రతి మహిళ ఈ స్కూటీ ర్యాలీలో పాల్గొనాలి, వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ తద్వారా సమాజానికి కూడా మంచి మెసేజ్ని అందించాలి అన్న ఉద్దేశంతో స్వామివారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన సెంట్రల్ కమిటీ మహిళా ఆరోగ్య వికాస్ దాదాపు ఈరోజు ఇప్పుడు చెప్పారు 26 లక్షల మందికి మనం పరీక్షలు నిర్వహించాం తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కలిసి. అంత పెద్ద సంఖ్యలో మనం మహిళలను పరీక్షించడం చాలా గొప్ప విషయం. అలాంటి దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మాధవి రవీంద్ర గారికి మంచిర్యాల వికాస్ తరంగిణి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. చినజీయర్ స్వామి వారు ఆధ్యాత్మికంగా మనల్లో సంస్కారాన్ని నింపడమే కాదు, ఇంటికి దీపం ఇల్లాలు
ఆ దీపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి మాకు గుర్తు చేసి 2007 సంవత్సరంలో మహిళా ఆరోగ్య వికాస్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో మనం మన మంచాల పరిసర ప్రాంతంలో అనేక క్యాంపులు మనం నిర్వహించుకున్నాం. ఎంతో మందికి కూడా పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను వాళ్ళను తగ్గించే ప్రయత్నం చేశాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైతే వస్తున్న వ్యాధులు, ఈరోజు ప్రబలుతున్న వ్యాధులు, మన తినే ఆహారం కానీ, మన తారే నీరు కానీ మనం ఎంత శుభ్రపరుచుకున్నా వాటి ద్వారా మనం జబ్బుల బారిన పడుతున్నాం. అలాగే ఏ వ్యాధి వచ్చినా అది ప్రథమ శ్రేణిలో గుర్తించినట్టయితే దాన్ని తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు క్యాన్సర్ లాంటి కొన్ని వ్యాధులు మనకు ప్రథమ శ్రేణిలో మనకు కనిపించవు. మనకు పరీక్షించుకున్న లోపే అది మనకు జబ్బు ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ప్రాణాలు నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ముందుగానే పరీక్షిస్తుంటే బాగుంటుంది కదా అని చెప్పి జబ్బు ఉన్నా లేకున్నా ప్రతి మహిళను పరీక్షించుకోవాలనే ఒక చిన్నజీవి స్వామి వారి ఆశయాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. ముఖ్యంగా కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మాకు బంజుభూషణ్ గారు. వారు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకుని అది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్య ఉద్దేశం మనం రేపు మంచాల్లో పెట్టబోయే పాత మంచాల్లో పెట్టబోయే మొట్టమొదటి క్యాంపు మనం రోజుకు 100-150 మందిని పరీక్షించగలుగుతాం. ఒకవేళ ఎక్కువ కనుక వచ్చినట్టయితే మరొక రోజు అవకాశం తీసుకొని మళ్ళీ పరీక్షించే అవకాశం చేస్తాం. ఇంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఎక్కువ క్యాంపులు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆచార్య మంగళాశాసనములతో ఈరోజు మనం మహిళల్లో వస్తున్న రొమ్ముకు సంబంధించి, గర్భసంధికి సంబంధించి వ్యాధులను నివారించాలి, అవేర్నెస్ రావాలి అని ఈ స్కూటీ ర్యాలీ ద్వారా అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. చాలామందికి ఈ కార్యక్రమంపై అవేర్నెస్ రావాలి. రేపటి కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనండి. ఇప్పుడు గ్రీన్ సిటీ శాఖ నుంచి ఈసారి అంటే ఒక కొత్త శాఖ, మామూలుగా గౌతమి నగర్ శాఖ, జన్మభూమి శాఖ, హైటెక్ సిటీ శాఖ అన్నిలాగా ఇప్పుడు గ్రీన్ సిటీ శాఖ కొత్తగా చేశాము. ఇంకా ఎవరైనా ఇట్లా శాఖలుగా చేసుకొని మేము కూడా 7 సభ్యులమై ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము అనేవారు కూడా ముందుకు వచ్చి ఇలా చేయాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న చికెన్ సెంటర్ల వ్యర్థాలను సురక్షిత ప్రాంతంలో పడేయకుండా అధికారులు మరియు రాజకీయ పలుకుబడితో బహిరంగ వేలంలో కొనుక్కొని వ్యాపారులు తమ చేపల చెరువుల్లో చేపలకు ఆహారంగా వేస్తున్నారు. చికెన్ వేయడం వలన తక్కువ ఖర్చుతో చేపలు అధిక బరువు తూగుతాయని స్వార్థంతో స్వలాభం కోసం చేపల చెరువుల వ్యాపారులు చికెన్ వ్యర్థాల సేకరణను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఈ వ్యర్థాల వలన పర్యావరణ కాలుష్య విధ్వంసం జరగడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవుతాయని, వ్యర్థాలు తిని పెరిగిన చేపలు తింటే మాంసం ప్రియులు కూడా తీవ్ర వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు ఉండటంతో చికెన్ వ్యర్థాల అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని జిల్లా వ్యాప్తంగా ఉన్న చికెన్ సెంటర్లలోని వ్యర్థాలను చేపల చెరువుల్లో ఉపయోగించకుండా ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి పడేయాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల పట్టణంలో నానో ఫౌండేషన్ నిర్వాహకులు చిదానంద కుమారి ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు కన్నారావు బాబు కోయిల కళ సభ్యులు రమ్య భారతీయ కళా నృత్య ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతోంది. ఈ సందర్భంగా చిదానంద కుమారి మాట్లాడుతూ అమెరికాలో ఉంటూ భారతీయ నృత్య కళను ప్రదర్శిస్తున్న కన్నారావు బాబు మా ఫౌండేషన్ ద్వారా కూచిపూడి నృత్యాలు నేర్చుకుంటున్న 60 మంది విద్యార్థులకు ఈ నృత్య కళా ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని, పట్టణంలోని కళాప్రియులందరూ హాజరై చిన్నారులను దీవించాలని కోరారు. సాయంత్రం 4 వరకు కొనసాగుతాయి నిరంతరంగా. నా పేరు ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థినులు పాల్గొంటున్నారు. సో కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే కన్నారావు బాబు కూచిపూడి ఆర్టిస్టు మన అమెరికాలో ఉంటూ మన తెలుగు సాంప్రదాయాన్ని
నేర్చుకొని ఇక్కడ రేపు ప్రదర్శించబోతున్నారు. మేడం కూడా మంచి ఆర్టిస్ట్, వారు కూడా తమ ప్రదర్శనను రేపు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. సో మంచిర్యాలలో నేను స్థాపించిన స్నేహ ఫౌండేషన్ ద్వారా పిల్లలకు కూచిపూడి విద్యను నేర్పించడం అనేది వారికి నచ్చి ఇక్కడ కళాకారులను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో శ్రమ అయినా కానీ హైదరాబాద్లో ఎంతమంది ఇన్వైట్ చేసినా కానీ మన మంచిర్యాలకి రావడం అనేది ప్రత్యేకత. అందుకు వారికి ధన్యవాదాలు. వీలైనంత మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించి పిల్లలని ఆశీర్వదించి ఒక కొత్త సాంప్రదాయానికి మనం చేయూతనిద్దామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమ్య. నేను కోవిల కళానిధి సంస్థ ద్వారా అంతర్జాలంలో అంతర్జాతీయంగా అన్ని దేశాల కళాకారులను ప్రోత్సహిస్తూ శాస్త్రీయ నృత్యము, శాస్త్రీయ సంగీతము వీటికి కళాకారులకి అవకాశం ఇస్తున్నాము. మేడం గారు గురు శ్రీ చిదానంద కుమారి గారు మాకు దాదాపు 2 ఏళ్ల క్రితం పరిచయం అయ్యారు. వారి పిల్లలు చాలామంది మా కార్యక్రమాలలో గత 2 సంవత్సరాలుగా పాల్గొన్నారు. ఆవిడ తీరు శాస్త్రీయంగా ఆవిడ చేసే తీరు బాగా నచ్చి మేము ఒకే విధంగా మా ఆలోచన పరిధులు ఒకే రకంగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయాలి అని ఆవిడ అడగడము మేము చాలా సంతోషంగా రావడము జరిగింది. ఇప్పుడు రేపు ఇక్కడ కార్యక్రమం చేయబోతున్నాము. ఈ గురుగారి పిల్లలందరూ రేపటి కార్యక్రమంలో పాల్గొంటారు. చెన్నూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ సమీపాన ఉన్న గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో గుట్కా అంబర్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. బడిని దేవాలయంలా కొలిచే దేశంలో డ్రగ్స్ మహమ్మారి పాఠశాల ఆవరణలో దర్శనమిచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు బోధించే ఉపాధ్యాయులకు ఇవి కనబడటం లేదా, లేక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్య పనుల మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. నిషేధిత గుట్కా అంబర్ల ప్యాకెట్లపై పోలీసు యంత్రాంగం పలు అవగాహన సదస్సులు చేపట్టినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాఠశాలల్లో, దేవాలయాల్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వారు విన్నవించుకున్నారు. రాష్ట్రంలోని బొగ్గు నిక్షేపాలను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ అట్టి గనులను సింగరేణి సంస్థకే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి అన్ని ఏరియా జీఎం ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇందులో భాగంగా 6వ రోజైన శనివారం ఆర్కేఎన్టీ ఐకే1A ఐకేఓసీ నుండి నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావులను వేలం వేస్తే సింగరేణి సంస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుందని, కార్మికులు కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరారు. వేలం విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ స్టాఫ్ వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, బాలకృష్ణ, సంపత్, ఫిట్ కార్యదర్శులు లక్ష్మణ్, నవీన్ రెడ్డి, శ్రీకాంత్, సందీప్, దేవేందర్, సురేష్ బాబు, రమేష్, మనోహర్, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. తలపెట్టిన ఈ నిరాహార దీక్షలు ఈరోజు 6వ రోజు చేస్తున్నాం. గత 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 6 రోజులు సింగరేణిలో ఉన్న అన్ని జిఎం ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 5వ తారీఖున పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా చేసి కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులు సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కాంట్రాక్టీకరణ చేయడానికి ఏదైతే వేలం వేస్తున్నారో దాన్ని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మికులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ గనులను మాకే ఇవ్వాలని నినాదం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2015 ఎంఎండిఆర్ చట్టం తీసుకొచ్చిన తర్వాత వారికి నచ్చిన వాళ్లకు జార్ఖండ్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ అలాంటి ప్రాంతాల్లో ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు అక్కడున్న గనుల్ని కోల్ ఇండియాకే
ఇవ్వటం జరిగింది. కానీ తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను ఇవ్వటానికి నిరాకరించడం, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని అడగకపోవటం, వాళ్ళ రాజకీయ విభేదాలతో సింగరేణిలో ఉన్న సింగరేణికి అన్యాయం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం రంగ సంస్థ అయిన సింగరేణిలో ఈ గనులు ఇవ్వాలి అని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. మొన్నటికి మొన్న 10 రోజుల క్రితం ఈ సింగరేణి గనుల్ని ప్రైవేటీకరణ ఇవ్వడానికి యాక్షన్ పాల్గొంటే దాంట్లో మన ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొని ఆ రిబ్బన్ కట్ చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గనులను మనకే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. దాంట్లో భాగంగానే సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నాయకత్వం మా అధ్యక్షులు సీతారామయ్య గారు, మా జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు మొన్న 3 రోజుల క్రితం కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్లో కలిసి ఈ గనులు మనకే ఇవ్వాలని, ఈ గనులు మనకు ఇవ్వటానికి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళని వివరించి ఆ గనులు మనకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కిషన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మనకే వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బొగ్గు గనులను వేలం చేసి ప్రైవేటైజేషన్ను ఎంకరేజ్ చేద్దామని ప్రయత్నిస్తుందో, దీని ద్వారా కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన మేము ఆల్రెడీ బయట ఉన్న ప్రభుత్వంలో ఉద్యోగాల్లో పోటీతత్వాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ మా నాన్నగారి వల్ల అనారోగ్య సమస్యలతో డిపెండెంట్ ఉద్యోగం ద్వారా ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ కంపెనీలో ఉద్యోగంలో చేరాము. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీకి కొత్త గనులు కేటాయించకుండా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం ద్వారా మేము చాలా విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది. మా యువతకు భవిష్యత్ అంధకారంలోకి అయ్యే విధంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకొని మా సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో ఆ బొగ్గు గనులను మాకే నామినేషన్ పద్ధతి ద్వారా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి అంగడి బజార్లోని శివకేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణంలో భాగంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శాకాంబరి అమ్మవారి పూజ, వివిధ రకాలైనటువంటి కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. అదేవిధంగా శ్రీ లలిత సహస్రనామ పారాయణంతో కుంకుమార్చన నిర్వహించారు. తదనంతరం గౌరీ ఇంటి ఆకు అయినటువంటి గోరింటాకు కార్యక్రమాన్ని కూడా మహిళలందరి చేత అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళల గోరింటాకు సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు గోరింటాకు పెట్టుకుని అలరించారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని వారు పేర్కొన్నారు. గోరింటాకులో ప్రకృతి పరంగా ఎన్నో వనమూలికలు దాగి ఉన్నాయని, వాటితో బ్యాక్టీరియాను, వైరస్ను దూరం చేసుకోవచ్చని, రుగ్మతలను దూరం చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. వారాహిదేవి నవరాత్రుల సందర్భంగా ఆలయం ముందు వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మందమర్రి శివకేశవ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో 2 కార్యక్రమాలు, ఒకటి శాకాంబరి ఉత్సవం, రెండవది సామూహికంగా గోరింటాకు పెట్టుకునే కార్యక్రమం, అలాగే లలితా సహస్రనామ పారాయణం కూడా జరిగింది. వాస్తవానికి శాకాంబరి ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు అనేది మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. భూకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి విపరీతమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకొని అనేక శక్తి సామర్థ్యాలు సంపాదించుకొని మన వేదాలను ఆయన పట్టుకొని వెళ్ళాడు. దాంతో దేవతలందరికీ కూడా యజ్ఞయాగాదులు, నిత్య ధూపదీప నైవేద్యాలు కరువై మొత్తం భూభాగం అంతా కూడా క్షామం ఏర్పడింది. అలా ఏర్పడిన క్షామంతో కరువు కాటకాలు ఏర్పడి అందరికి కూడా ఆహారం ఇబ్బంది అయింది. అప్పుడు దేవతలందరూ వెళ్ళి గౌరీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆమె శతాక్షి అంటే 100 కళ్ళతోని ఆమె ప్రత్యక్షమైపోయింది. ఆమె నుండి కళ్ళ నుండి స్రవించిన కన్నీరుతోని ఈ భూమండలంలోని కుంటలు, చెరువులు, నదులన్నీ కూడా నిండి. ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకోవడం అనేది మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత. ఎందుకు ఈ విశిష్టత అనంటే, గోరింటాకుని గౌరీ ఇంటి ఆకు, గౌరీ ఇంటి ఆకు, గౌరీ ఇంటి ఆకు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, పార్వతీదేవి తను రజస్సుల అయ్యేటటువంటి సమయంలో ఒక చిన్న బొట్టు భూమి మీద పడి ఆ దానిలో నుంచి ఉద్భవించినటువంటిదే ఈ మైదాకు, గోరింటాకు చెట్టు.
అది అప్పుడే పుట్టి అప్పుడే పెరిగి పెద్ద మహావృక్షంగా మారిందంట. గౌరీదేవి పెరిగి పెద్దయ్యి చెలికత్తెలందరితో కూడా కూడి ఆడుకోవడానికి ఆ చెట్టు పరిసరాలలోకి వచ్చేసి ఆ ఆకును చేతులతో తెంపి ఇలా నమిలితే చెయ్యి మొత్తం కూడా ఎర్రగా అయిందంట. వెంటనే వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నా చెయ్యి ఇలా అయింది అని చెప్పేసి ఆకుని నిమిలితే చెయ్యి ఇలా అయింది అని చెప్పేసి చెప్పిందంట. అప్పుడు వెంటనే ఆ రాజు కూడా వచ్చేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే అప్పుడు పరమేశ్వరుడు చెప్పినట్టు అది గౌరీ యొక్క ఇంటి నుంచి పుట్టింది, ఒంటి నుంచి పుట్టింది కాబట్టి అది గౌరీ ఇంటి ఆకు. అదే రాను రానుగా గోరెంటాకుగా మారిపోయింది. మరి ఈ విధంగా దాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా చేతులు పండి నిండు నూరేండ్లు కూడా సౌభాగ్యము వర్ధిల్లుతుంది అని చెప్పేసి ఆ గౌరీదేవి ఆ గోరింటాకుకు వరమిచ్చిందంట. దీన్ని చూసి కుంకుమకి కొంచెం అంతా బాగా ఆవేశం వచ్చిందంట. అయ్యో ఎర్రగా అవుతుంది, నుదుట పెట్టుకుంటే కూడా మరి ఎర్రగా. మందమరిలోని ఆటో డ్రైవర్ల యూనియన్ కు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆటో డ్రైవర్ల యూనియన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శనివారం వారు మందమరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం ఉదయం అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు డ్రైవర్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు. ఓటు వేసేందుకు వచ్చి డ్రైవర్లు ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా మద్యం సేవించకుండా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల ఫలితాలు వెలువడతాయని వారు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల కోసం జిల్లా అధ్యక్షులు కూడా వస్తున్నారని, అదేవిధంగా మందమరి ఎస్ఐ కూడా ఎన్నికలకు హాజరవుతారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 11 మెయిన్ కమిటీ సభ్యులు, అడ్హక్ కమిటీ సభ్యులు నేరెళ్ల వెంకటేష్, బొల్లం రమేష్, సముద్రాల శ్రీనివాస్, చొప్పరి లక్ష్మణ్, సూర శ్రీనివాస్, నందిపాట రవిరెడ్డి, సతీష్, మాదాసు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆటో యూనియన్ పోలింగ్ జరుగుతుంది. డ్రైవర్స్ అయిన ఓనర్స్ అందరూ తమ యొక్క ఓటును హక్కును వినియోగించుకోవాలని మా మనవి. అడ్హక్ కమిటీ సహకరించగలరు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. దయచేసి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అందరూ ఎటువంటి మద్యం సేవించి ఓటు హక్కులో పాల్గొనరాదు. ఇది అడ్హక్ కమిటీ యొక్క నిబంధనలు. రేపు తదనంతరం 3 గంటల నుండి ఓటింగ్ కౌంటింగ్ జరగబడుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షుడు ముఖేష్ గారును మన మందమరి పట్టణ ఎస్ఐ గారు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క నిబంధనలు ఆటో ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్య తీసుకోగలుగుతుంది ఈ 11 మెంబర్ కమిటీ. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ప్రచారాన్ని ముగించుకోవాలి. అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా పోడు భూముల రైతుల సమస్యలపై అధికారుల సమీక్ష సమావేశం. హాజరైన ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అటవీ శాఖ అధికారులు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష. మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ. చికెన్ వ్యర్థాలతో పర్యావరణ విధ్వంసం పట్టించుకుని అధికారులు. జిల్లా వ్యాప్తంగా చికెన్ సెంటర్లలో జోరుగా సాగుతున్న వ్యర్థాల వ్యాపారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.